మనకి ఓదార్పు అనే పేరు వినపడగానే ఎవరు గుర్తొస్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన ఓదార్పు యాత్రలకు, పరామర్శ యాత్రలకు చాలా ఫేమస్. ఆయనలాగా ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఓదార్పు యాత్రలు, పరామర్శ యాత్రలు చేయలేదు, చేయలేరు కూడా. కదా! ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి సాటి ఎవరు రారు. అయితే అనేక పరామర్శ, ఓదార్పు యాత్రలు చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అర్జెంట్‌గా ఓదార్పు కావాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య ఆయన ట్వీట్స్ చూడండి. హలో ఇండియా అని మాట్లాడుతున్నాడు. స్టార్టింగ్‌లో హలో ఇండియా. మామూలుగా అయితే హలో ఆంధ్ర అనాలి. ఎందుకంటే ఆయన చెప్పాలనుకున్నది చెప్పేది ఆంధ్ర ప్రజలకి. ఆయన ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కమ్యూనికేట్ చేయాలనుకుంటాడు. ఆయన అభిప్రాయాన్ని, ఆయన ఆలోచనని, ఆయన బాధని ఆంధ్ర ప్రజలతో పంచుకోవాలనుకుంటాడు. ఎందుకంటే ఆంధ్రాలో రాజకీయం చేస్తున్నాడు. ఆంధ్ర ప్రజల మద్దతు అవసరం. ఆంధ్ర ప్రజల ఓట్లు అవసరం. ఆంధ్ర ప్రజలు ఓట్లేస్తేనే వైసీపీ పార్టీ నిలబడిద్ది, అధికారంలోకి వస్తది కాబట్టి ఆంధ్ర ప్రజలకి ఏదైనా చెప్పాలనుకుంటా ఉంటాడు. కానీ ఇప్పుడు హలో ఆంధ్ర అంటలే జగన్మోహన్ రెడ్డి. హలో ఇండియా అంటున్నాడు. అంటే తను చెప్పాలనుకున్నది ఇండియా మొత్తం వినపడాలి, ఇండియా మొత్తం చూడాలి అన్నట్టుగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? అంటే ఆంధ్రాలో తను చెప్పేది ఎవరు వింటలేదు, బయట వాళ్ళన్నా వింటారు అనే ఉద్దేశంతో చెప్తున్నాడా? లేదు బయట నుంచి తనకు మద్దతు కావాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నాడా? అంటే బయట నుంచి మద్దతు కావాలి. ఈ పాయింట్ చాలా కీలకం. నిజానికి జాతీయ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపే వాళ్ళు ఎవరూ లేరు. డైరెక్ట్‌గా మద్దతు తెలిపే వాళ్ళు ఎవరు లేరు. సరే జగనేమో ఎన్‌డీఏ కూటమితో ఇండైరెక్ట్‌గా ఉన్నాడు. డైరెక్ట్‌గా కాదు, ఇండైరెక్ట్‌గా ఉన్నారు. ఎన్‌డీఏ కూటమి జగన్‌కి ఏ విషయంలో సపోర్ట్ ఇవ్వలేదు. డైరెక్ట్‌గా సపోర్ట్ ఇవ్వలేదు. ఇండైరెక్ట్‌గా ఏదన్నా జగన్‌కి కావాల్సిన కేసులు వాటిలో ఇట్లో బీజేపీ పెద్దలు ఏమైనా రక్షణ ఇస్తున్నారేమో తప్ప డైరెక్ట్‌గా జగన్ చెప్పేది బీజేపీ పెద్దలు వినరు, మద్దతు ఇవ్వరు. మరి అలానే ఇండీ కూటమి ఇస్తుందా? ఇండీ కూటమి జగన్‌ని నమ్మే పరిస్థితిలో లేదు. ఎందుకంటే జగన్ ఎన్‌డీఏ కూటమికి ఊడిగం చేస్తంటే ఇండీ కూటమి ఎందుకు మద్దతు ఇస్తది? ఇండీ కూటమికి సపోర్ట్ ఇస్తే వీళ్ళు కూడా జగన్‌కి సపోర్ట్ ఇస్తారు. కానీ ఈయన జగన్మోహన్ రెడ్డి ఎన్‌డీఏ కూటమికి ఊడిగం చేస్తున్నాడు. అవసరం లేకపోయినా ఊడిగం చేస్తున్నాడు. అవసరం లేకపోయినా ఎన్‌డీఏ కూటమికి ఊడిగం చేస్తున్నప్పుడు ఇండీ కూటమిలో ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవరు సపోర్ట్ చేయరు. కాబట్టి జాతీయ స్థాయిలో జగన్‌కి ఎలాంటి మద్దతు లేదు. కాబట్టి ఎవరైనా వింటారేమో, ఎవరైనా మద్దతు ఇస్తారేమో, ఎవరైనా తనకి ఓదార్పు ఇస్తారేమో, ఎవరైనా ఇచ్చారనుకో, మద్దతు ఇచ్చారనుకో, జగన్ చెప్పేది దేశం మొత్తం ప్రభావం చూపిస్తుంది, జగన్‌కి కూడా దేశంలో మద్దతు వస్తుందని ఆంధ్ర వాళ్ళు ఎవరైనా జగన్ నమ్మటానికి అవకాశం ఉందేమో. మామూలుగా అయితే ఆంధ్రాలో జగన్ నమ్మటానికి జనం పెద్దగా సిద్ధంగా లేరు అని జగన్ కూడా అర్థం చేసుకున్నట్టున్నాడు. ఇంకా దేశంలో ఇంకెవరైనా మద్దతు లభిస్తే వాళ్ళ ద్వారా కొంత బలమైన గొంతు వినపడితే అప్పుడేమన్నా తనని ఆంధ్ర ప్రజలు ఏమన్నా నమ్ముతారేమో అన్న ఆలోచనతోటి హలో ఇండియా అంటున్నాడా? లేకపోతే ఏంటండి? హలో ఇండియా అంట. ఆంధ్రప్రదేశ్‌లో లాకప్ డెత్తులు జరుగుతున్నాయట, దౌర్జన్యాలు జరుగుతున్నాయట, ఏదో ఘోరాలు జరుగుతున్నాయట, చాలా పెద్ద పెద్ద నేరాలు జరుగుతున్నాయట. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం లేదట, జనాలు రోడ్డు మీదకొచ్చే స్వేచ్ఛ లేదట, బతకలేకపోతున్నారట, తినలేకపోతున్నారట, మంచీలు తాగలేకపోతున్నారట. ఆ! ఆ! అందుకనేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో తక్కువ, బెంగుళూరులో ఎక్కువుంటున్నారు. ఆంధ్రాలో తినలేక, తాగలేక, స్వేచ్ఛ లేక, రోడ్డు మీదకి రాలేక ఎక్కువ బెంగుళూరులో ఉంటున్నారేమో. పిచ్చితనం కాకపోతే ఏందండి? ఫస్టు హలో ఇండియా తర్వాత గాని, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాలో ఎక్కువగా ఉండి, ప్రజల కష్టాల మీద ఫోకస్ చేసి, నిజంగా ప్రజలకు కష్టాలుంటే, ఆ కష్టాల్లో జగన్ ఉంటే, ఇప్పుడు ప్రజలకు స్వేచ్ఛ లేదు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ! మరి ప్రజలతో జగన్ ఉండాలిగా. జగన్ బెంగుళూరు ప్యాలెస్‌లో కూర్చొని ట్వీట్స్ పెడితే ఎట్టా? ఆహా! ఆంధ్ర గురించి కర్ణాటక రాష్ట్రంలో కూర్చొని ఇండియా మొత్తం వినపడేలా ట్వీట్ చేస్తానంటే ఏందండి ఇది? ఏమనాలి ఇతన్ని? ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.